వెల్కమ్ ప్రజా గొంతుకన్ను ఛానల్. ఈరోజు వార్తలు అవుతుంది మీ చింతల కృష్ణ. ఈరోజు ప్రధాన వార్త వచ్చేసి జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చనపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాలరెడ్డి సారథ్యంలో బచ్చనపేట మండలంలోని కొన్ని దబ్బకొండపల్లి, నాగరెడ్డిపల్లి గ్రామాలలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న, మండల ఇన్ఛార్జ్ పూర్ణ ఆగంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, మండల సీనియర్ పార్టీ నాయకులు జంగిడి విద్యన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, రాజ్యాంగం కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ తన బాధ్యతను నిర్వహించాలని కోరారు. బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాన్ని తిప్పికొట్టాలని కోరారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి కవేశ్రీరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, కొన్నె గ్రామశాఖ అధ్యక్షుడు గుత్తి సిద్దిరాములు, కోకుంటపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మండల సీనియర్ పార్టీ నాయకులు ఇజ్జగిరి రాములు, మాసపేట రవీందర్ రెడ్డి, ఆముదల మల్లారెడ్డి, వంచ వెంకటరెడ్డి, ఆకిరెడ్డి శ్రీధర్, నల్ల మహేందర్, పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్. ఈ కార్యక్రమాన్ని మన ఏఐసిసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదేలో మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి మన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి అప్పగించింది. అలాగే రాజ్యాంగంలో రాసినట్టుగా అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఈ సూత్రాన్ని పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ తన చేసే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకి చేకూరుస్తుంది. ప్రజల వారికి ఏ సంక్షేమమైనా చేరుకోవడానికి రాజ్యాంగంలో రాసిన అందరూ సమానమే అనే ఒక హక్కుని పాడుకుంటూ అందరికి సమాన న్యాయం చేసుకుంటూ వెళ్తుంది. ఈ రాజ్యాంగాన్ని బీజేపీ మార్చడానికి కుట్రలు చేస్తుంది. కాబట్టి మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని పల్లె పల్లెలో చేసి ప్రజలకి మన రాజ్యాంగం ఒక గొప్పతనాన్ని తెలియజేయమని చెప్పిన ఆదేశాల ప్రకారం మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ విజయవంతం చేసుకుంటున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మన జనగామ డిసిసి అధ్యక్షులు గౌరవనీయులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ బచ్చనపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బచ్చనపేట మండలంలోని అన్ని గ్రామాల్లో చాలా విజయవంతంగా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేసి ఒక కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలలో బాగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఈరోజు బచ్చనపేట మండలంలో చివరి రోజు ఈ యొక్క కార్యక్రమం. అలాగే ఈ యొక్క రాజ్యాంగ
పరిరక్షణ పాదయాత్ర చేసుకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి కొరకు ఈ యొక్క కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ రేపు రాబోయే రోజులలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి కోసం కూడా ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం పార్టీ బలోపేతం కోసం కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొరకు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బచ్చన్నపేట మండలంలో విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. జై కాంగ్రెస్. ప్రతి పల్లెకు అనే కార్యక్రమానికి ఏఐసిసి మరియు టిపిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు ఇలా కొన్న గ్రామం చేసినటువంటి కోఆర్డినేటర్ గారికి, అలాగే సెక్రటరీ, ప్రతి ఒక్క మండలంలో ముఖ్య నాయకులందరికీ, వివిధ హోదా నాయకు చైర్మన్ గారికి పేరుపైన నా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరికైనా చరిత్రనే ప్రామాణికం. మన తరానికి కావచ్చు, భవిష్యత్ తరానికి కావచ్చు, ఎవరికైనా చరిత్రనే ప్రామాణికం. ఆ చరిత్ర రెండే రెండు మాత్రం ఇప్పటికీ ఉంటాయి. ఎందుకంటే అది ఒకటి, ఫస్ట్ భారత స్వాతంత్ర పోరాటం ఒకటైతే, ఆ తర్వాత వచ్చిన భారత రాజ్యాంగం. ఈ రెండు చరిత్రలో ప్రపంచానికే ఒక దిక్సూచి. అలాంటి రెండు అంశాలను ఇలా బీజేపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా మార్చేయాలని కుట్ర చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ కుట్ర చేస్తా ఉన్నారు బీజేపీ అంటే, బీజేపీ వాళ్ళ మూల సిద్ధాంతమైనటువంటి వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ అనుబంధ సంస్థ, అలాగే వాళ్ళ అది టీం అన్నమాట. మొదటి నుంచి వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచే ఇలా బీజేపీ పుట్టింది. వాళ్ళు పూర్తిగా ఈ రాజ్యాంగాన్ని రాసే కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకు వాళ్ళకి కుట్ర జరుగుతుంది అంటే, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఈ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళ స్వతంత్ర పోరాటంలో లేరు. ఏ ఒక్కరు కూడా, ఏ మూల వ్యక్తిగా కానీ వాళ్ళొక్కరు లేరు. అలాగే భారత రాజ్యాంగం రాసి మొదటి నుంచి అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడైతే 2014లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, ఆ రోజు నుంచి రాజ్యాంగ వ్యవస్థ మీదనే దాడి జరుగుతూ ఉంది. ఈ దాడిని అరికట్టడం కోసమే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశాన్ని ఐక్యంగా ఉండడంలో ముందున్నాడు. ఆయన మీద ఎన్ని మానసికంగా కానీ భౌతికంగా కానీ ఎన్ని దాడులు జరిగినా తట్టుకుంటా ఉన్నాడు. మొన్నటికి మొన్న దీనిలో భాగంగానే, రాజ్యాంగం మార్చే కుట్రలో భాగంగానే అమిత్ షా గారు పదే ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది, అంబేద్కర్ జై అంబేద్కర్, అంబేద్కర్ జై భీమ్ అనే నినాదం కూడా వచ్చిందని చెప్తా ఉన్నాడు. నిజంగా వాళ్లకు ఒక చదువురాని వ్యక్తి ప్రధానమంత్రి అయ్యి నమో మోడీ అని మీరు జపం చేసినప్పుడు, మీరు ఆ స్థానం అంటే ప్రధానమంత్రిలో కూర్చోడానికి హక్కు కల్పించిన అంబేద్కర్ గారిని మేమెందుకు ఫ్యాషన్ గా పిలవకూడదు, జై భీమ్ ఎందుకు అనకూడదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అలాగే ఇదే కలిసికట్టుగా ఉండి బీజేపీని రాష్ట్రంలో ఎలాగైతే రానియలేదో దేశంలో కూడా పారదోలితేనే ఈ దేశంలో రాజ్యాంగ విలువలు మిగులుతాయి. అలాగే ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో బీజేపీది ఎంత పాత్ర ఉందో బీఆర్ఎస్ కూడా అంతే పాత్ర ఉంది. ఎందుకంటే మొన్న బీజేపీని బతికించడం కోసం ఎంపీ ఎలక్షన్లలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారం పోయిందనే కోపంతో, అక్కస్తోటి బీఆర్ఎస్ తనకు తాను ఆత్మహత్య చేసుకొని బీజేపీ గవర్నమెంట్ నిలబెట్టింది. 8 ఎంపీ సీట్లు. అదే ఎంపీ సీట్లు ఇవ్వాలి కనుక బీజేపీకి రాకపోతే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆలోచించి ప్రతి ఒక్కరికి చెప్తా ఉండాలి, ఏంది బీఆర్ఎస్ అంటే ఏంది, బీజేపీ అంటే ఏంది. వాళ్ళకి 8 సీట్లు రాకపోతే ఇలా పరిస్థితి ఎట్లా ఉండదు. ఒకవేళ కనుక 300 సీట్లు వాళ్ళకి వచ్చుంటే ఇలా దేశంలో మాత్రం రాజ్యాంగం ఉండకనే పోవు. అక్కడ సెక్యులర్ పార్టీలైన 2 జేడీయూ కావచ్చు, ఆర్జేడీ మరియు టీడీపీ కూటమి ఉంది కాబట్టి ఇలా రాజ్యాంగం ఉన్నది. అనుకూలంగా మాట్లాడవద్దు, చెప్తా ఉన్న విషయం. మరొకసారి మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల నాయకులందరికీ ప్రత్యేకంగా